అమెరికా గల్ఫ్ దేశాలపై వేయబోతున్న బిల్లుల భారాన్ని మన దేశంలో వంట చేసుకునే గృహిణిని కూడా ప్రభావితం చేయబోతోందా? అమెరికా పూడ్చుకోవాలనుకుంటున్న యుద్ధం తాలూకా నష్టాన్ని గల్ఫ్ దేశాల ద్వారా ముక్కుపిండి మరీ వసూలు చేస్తే భారత్ పరిస్థితి ఏంటి? దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయి? భారత్లో ముంచుకొస్తున్న ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు చేయాల్సిందేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక అంచనాకు అందని రాజకీయ చదరంగం. ఆయన అంతర్జాతీయ వేదికలపై భారత్ వైపు చూసి ఎంతో ఆప్యాయంగా నవ్వుతారు. మోదీని తన గొప్ప మిత్రుడు అని సంబోధిస్తారు. కానీ ఆ నవ్వు వెనుక ఒక కఠినమైన వ్యాపారవేత్త దాగి ఉంటారు. అందుకే ఆయన తీరును నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడమని మన దౌత్య నిపుణులు చెప్తూ ఉంటారు. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీలో భాగంగా భారత్ లాంటి మిత్ర దేశాల నుండి భారీ వాణిజ్య సుంకాలను వసూలు చేయడానికి వెనుకాడారు. ఇప్పుడు తాజాగా ఇరాన్ మీద ఆయన సాగిస్తున్న యుద్ధం, దాని పర్యవసనాలు చూస్తుంటే అమెరికా తన స్వార్థం కోసం చేసిన యుద్ధానికి బిల్లు భారత్ లాంటి దేశాల మీద మోపబోతోందా అనే భయం ప్రస్తుతం పట్టుకుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న ఆసక్తికరమైన, కొంత ఆందోళన కలిగించే రాజకీయాలను మనం లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ట్రంప్ ఇరాన్ మీద యుద్ధానికి దిగింది కేవలం లోక కళ్యాణం కోసమని, ఇరాన్ అణుబాంబుల నుంచి ప్రపంచాన్ని రక్షించడానికే అని ప్రపంచ దేశాలను నమ్మబలికాడు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే నెల రోజులు దాటినా ఈ యుద్ధం ఓ కొలిక్కి రావడం లేదు సరికదా. అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. ఇరాన్ తన డ్రోన్లు మరియు ఇతర క్షిపణులతో అమెరికా సైనిక సంపత్తికి ఊహకందని రీతిలో గండి కొడుతోంది. తాజా నివేదికల ప్రకారం ఈ యుద్ధం వల్ల అమెరికాకు రోజుకు సగటున 1 నుండి 2 బిలియన్ డాలర్ల వరకు భారీ ఖర్చు అవుతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలు ధ్వంసమయ్యాయంటే ఇరాన్ ప్రతిఘటన ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి, దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించడానికి పెంటగాన్ ఏకంగా 200 బిలియన్ డాలర్ల అదనపు నిధులను కోరుతూ ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అయితే ఒక్కసారి అమెరికా చరిత్రను గమనిస్తే ఆ దేశం ఎప్పుడు తన జేబులోంచి పైసా ఖర్చు పెట్టుకొని ఇలాంటి యుద్ధాలు చేయలేదు. ఇక్కడే ట్రంప్ అసలైన కార్పొరేట్ మైండ్ బయటపడుతుంది. గల్ఫ్ దేశాల రక్షణ కోసం వారి అభ్యర్థన మేరకే అక్కడ మిలిటరీ బేస్లు ఏర్పాటు చేశామని చెప్పే అమెరికా ఇప్పుడు ఆ దేశాల నుంచే ఈ యుద్ధం తాలూకు నష్టాన్ని వసూలు చేసేలా మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. మీ ప్రాణాలు, మీ చమురు నిల్వలు కాపాడడం కోసమే కదా మేము ఇరాన్తో తలపడుతున్నాం, కాబట్టి ఈ యుద్ధ బిల్లు మీరే కట్టండి అని గల్ఫ్ దేశాలను ముక్కుపిండి వసూలు చేసేలా పావులు కదుపుతోంది. అమెరికా తన మిలిటరీ పవర్ను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలా వాడుకుంటూ గల్ఫ్ దేశాల నుంచి భారీ మొత్తాలను రాబట్టడానికి సిద్ధమైంది. దీనివల్ల అమెరికా ఖజానాకు నష్టం తగ్గినా ప్రపంచ మార్కెట్పై దాని ప్రభావం పడక తప్పదు. ఇక్కడే మన భారత్కు అసలు సిసలైన చిక్కొచ్చి పడింది. గల్ఫ్ దేశాలు అమెరికాకు చెల్లించాల్సిన ఆ అదనపు భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఆ నష్టాన్ని అవి తమ దగ్గర చమురుకునే దేశాల మీదకు సర్దుబాటు పేరుతో మళ్లిస్తాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 90% ఈ ఒపెక్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. గల్ఫ్ దేశాలు గనుక చమురు ధరలను $1 పెంచినా దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై సునామీలా పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల నుంచి పప్పు దినుసుల వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతుంది. అంటే ఎక్కడో అమెరికా తన అహం కోసం ఇరాన్తో ఆడుతున్న యుద్ధ క్రీడకు ఇక్కడ మన దేశంలో సామాన్యుడు తన ఇంటి బడ్జెట్ తలకిందులై ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఆర్థిక ద్రవ్యోల్బణం దేశాభివృద్ధిని కొన్నేళ్లు వెనక్కి నెట్టే ప్రమాదం ఉంది. మరి ఈ యుద్ధం రేపు పొద్దున ఆగిపోతే ఈ కష్టాలు తీరుతాయా అంటే అది గ్యారంటీ లేదని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ముగిసిన అమెరికా తను కోల్పోయిన 200 బిలియన్ డాలర్ల సైనిక సంపత్తిని తిరిగి సమకూర్చుకునే వరకు ఈ పరోక్ష పనుల భారం ప్రపంచం మీద, ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీద
ఉంచుతూనే ఉంటుంది. ట్రంప్ వ్యూహాలు ఎప్పుడు తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాయి తప్ప మిత్ర దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని పట్టించుకోవు. అంతర్జాతీయ దౌత్యం అనే ముసుగులో అమెరికా ఆడుతున్న ఈ చదరంగంలో భారత్ ఒక పావుగా మారి నష్టపోకుండా ఉండాలంటే మన దేశం తక్షణమే తన ఇంధన భద్రతను సమీక్షించుకోవాలి. రష్యా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి తక్కువ ధరకే చమురు కొనడం లేదా గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేయడం తప్ప భారత్కు మరో దారి లేదు. లేదంటే ట్రంప్ నవ్వుల వెనుక ఉన్న ఈ యుద్ధపు భారాన్ని భారత్ మోస్తూనే ఉండాల్సి వస్తుంది. ఈ యుద్ధం కేవలం చమురు ధరల పెరుగుదలకే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా సరఫరా గొలుసును అంటే గ్లోబల్ సప్లై చైన్ ను పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇరాన్ తీరానికి సమీపంలో ఉండే హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. యుద్ధం తీవ్రతరం అయితే ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయవచ్చు లేదా అస్థిరపరచవచ్చు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగిపోయి ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతాయి. భారత్ లాంటి దేశాలు కేవలం ధరల పెరుగుదలనే కాకుండా చమురు కొరతను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మన దేశంలో పారిశ్రామిక ఉత్పత్తిని కుంటుపరుస్తుంది, నిరుద్యోగతను పెంచుతుంది. ట్రంప్ తన మొండి వైఖరితో సాగిస్తున్న ఈ యుద్ధం వల్ల కలిగే ఈ కొలాటరల్ డ్యామేజ్ కు భారత్ బలి కావాల్సి రావడం నిజంగా ఆందోళనకరం. మరోవైపు భారత్ దౌత్యపరంగా కూడా కత్తి మీద సాం చేస్తోంది. ఒకవైపు అమెరికాతో రక్షణ ఒప్పందాలు, మరోవైపు ఇరాన్తో ఉన్న చారిత్రక సంబంధాలు, చాబహార్ పోర్టు వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇరాన్ మీద ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, సాగిస్తున్న యుద్ధం వల్ల చాబహార్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు భారత్ చేరువవ్వాలనే కల నీరుగారిపోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం భారత్ను తమ వైపు నిలబడమని ఒత్తిడి తెస్తోంది. కానీ అలా చేస్తే మన ఇంధన భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయి. చివరిగా అమెరికా తన ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి చేసే ఇలాంటి యుద్ధ వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్న దేశాల వెన్నువిరుస్తున్నాయి. ట్రంప్ నోటితో మిత్రత్వం గురించి మాట్లాడుతూనే నొసటితో తన అటు మన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ఈ విధానం పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలి. సొంతంగా ఇంధన వనరుల్ని పెంచుకోవడం, రూపాయిలోనే వాణిజ్యం జరపడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వేగవంతం చేయకపోతే అమెరికా రాసే యుద్ధ బిల్లులకు భారత్ బానిసగా మారాల్సి వస్తుంది. అంతర్జాతీయ దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నట్లుగా ఇది కేవలం ఒక యుద్ధం కాదు, ఇది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి అమెరికా ఆడుతున్న ఒక ప్రమాదకరమైన క్రీడ. ఇందులో భారత్ తన ఆత్మగౌరవాన్ని, ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడమే ఇప్పుడున్న అతిపెద్ద సవాల్.